ఫార్ములా ఈ వ్యవహారంపై ఎప్పుడైనా చర్చకు సిద్ధమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహరావుని అడిగి తెలుసుకుందాం. నరసింహరావు, నరసింహరావు, ఫార్ములా కి ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఎటువంటి దానికైనా సరే నేను సిద్ధంగా ఉన్నాను, ఎక్కడైనా మాట్లాడదామని సీఎం అంటున్నారు. దీనికి సంబంధించి ఏమంటున్నారు బీఆర్ఎస్? చట్టం మీద మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఇటీవల ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి సభలో చేసినటువంటి వ్యవహారం పైన చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఈ ఫార్ములా రేసు వ్యవహారం పైన కూడా కొన్ని కీలక కామెంట్లని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారు. ఈ ఫార్ములా రేస్ పైన బీఏసీలో అడగలేదు. ఈ ట్విట్టర్ పిట్ట కేటీఆర్ ఎప్పుడూ కూడా ఈ రేసింగ్ వ్యవహారం మీద మాట్లాడలేదు ఇంతవరకు. కానీ ఎప్పుడైతే వచ్చి ఈ కేసును నమోదు చేసి ముందుకు వెళ్తున్నామో అప్పటి నుంచి ఏదో జరగకూడదు జరిగిందనేటువంటి విధంగా బయటికి పంపించే ప్రయత్నాన్ని వీళ్ళు చేస్తా ఉన్నారు. ఇప్పుడు సభలో చర్చ జరపాలని చెప్పి పట్టుపట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి అసెంబ్లీలో ఈ రోజు కీలకమైనటువంటి బిల్లు భూభారతి బిల్లు దాదాపుగా 25 లక్షల మంది రైతులు తమకు నష్టం జరిగింది ధరణి వల్ల అని చెప్పినటువంటి నేపథ్యంలో తాము దాని స్థానంలో అద్భుతమైనటువంటి ఒక భూభారతి చట్టాన్ని తీసుకొస్తున్నటువంటి క్రమంలో దీని నుంచి డైవర్ట్ చేయడం కోసమే ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అని చెబుతూనే ఈ క్రమంలో కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి సంపదకి తాము కస్టోడియన్స్ గా ఉంటాము, కానీ అలాంటి సంపదని అడ్డగోలుగా ఇతర దేశాలకి లండన్ కి పౌండ్స్ రూపంలో తరలించారు. పౌండ్స్ రూపంలో తరలించేటువంటి క్రమంలో పౌండ్స్ కొనుగోలు చేయాలి అని అంటే ఆర్బీఐ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆర్బీఐ అనుమతి తీసుకోకుండానే వారు తరలించారు. అంతేకాకుండా విదేశాలకు తరలించి అక్కడి నుంచి మళ్ళీ చెల్లించి అనేటువంటిది ఉంది. కానీ తాము ఏమి చేయలేదు అనేటువంటి ప్రయత్నాన్ని వాళ్ళు చేస్తున్నారు. కానీ విచారణ జరిగితే అసలు విదేశీ కంపెనీ నుంచి మళ్ళీ ఆ నిధులు ఎక్కడికి మళ్ళీ అనేటువంటిది తేలేటువంటి అవకాశం ఉంది. అయినా కానీ ప్రస్తుతం అది ఇప్పుడు ఏసీబీ విచారణ జరిపిస్తుంది. దాంతో పాటు కోర్టులో కూడా వాదనలు దీనిపైన జరుగుతా ఉన్నాయి. ఈ సమయంలో దీనిపైన చర్చ పెట్టి అసెంబ్లీలో గనక తాను ఏదైనా ప్రకటన కనుక చేసినట్లయితే, ఎందుకంటే ఆ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ తన అదే ఉన్నది కాబట్టి దాని మీద ఏదైనా ప్రకటన చేస్తే ముఖ్యమంత్రి హోదాలో దాన్ని ప్రభావితం చేస్తున్నారు అనేటువంటి ఒక విమర్శ కూడా వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ తను ఎక్కడా కూడా చర్చకు వెనక్కిపోయేటువంటి వ్యక్తిని కాదు. చర్చించేందుకు ఎప్పుడు కూడా ముందే ఉంటాను. అది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అవసరం అనుకుంటే దీని తర్వాత మీరు నిర్ణయించండి. అవసరం అనుకుంటే తాను బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వెళ్లి కూడా దీనిపైన చర్చించేందుకు సిద్ధమని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సవాలు విసిరారు. సో మొత్తానికైతే ఈ వ్యవహారం ఇప్పుడు చాలా హాట్ గా వేడిగా జరిగింది. అయితే చర్చించేందుకు తాను మాత్రము సిద్ధము. స్పీకర్ నిర్ణయించండి, అసెంబ్లీలో అయినా చర్చించడానికి సిద్ధం. అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంకు వెళ్లి కూడా చర్చించేందుకు తాను సిద్ధం. చర్చించేందుకు వెనక్కిస్తున్నామని ఏదో ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రస్తుతం అది ఏసీబీ చాలా ఉంది, కోర్టులో ఉంది. సో ప్రభావితం చేస్తారు అనేటువంటి ఒక విమర్శ వచ్చేటువంటి ఆలోచన ఉంది. దీని అన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలని ఈ రోజు సభలో కీలకమైనటువంటి ప్రకటన, కీలకమైనటువంటి వ్యాఖ్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తారు. రైట్, థ్యాంక్ యూ.